హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వినిపిస్తున్నానా? వినిపిస్తోందండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందు పరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వాపగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్రనాథం మహాగురుం యోగశాస్త్ర ప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్య ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపః అత్రనాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీ విభూషిత శివయతి శాక్తానంద పరమహంస మహాశాక్తకులాధీశ్వర పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. సత్యం శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. నమస్కారం అండి. వినిపిస్తోంది. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి మహామాఘిగా చెప్పబడేటువంటి మాఘ పౌర్ణమి. ఈరోజు మఘా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కనుక మాఘమాసము, ఈ నెలంతా కూడా మాఘమాసము. చాంద్రమానం ప్రకారం ఏ నెలలో ఏ నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ నక్షత్రం పేరుతోటి ఆ నెల అంతా ఉంటుంది. అది చాంద్రమానం యొక్క లక్షణం. ఆశ్వేజ మాసంలో వస్తుంది కనుక ఆశ్వేజ మాసము, కార్తీక మాసంలో వస్తుంది కనుక కృత్తికా నక్షత్రంలో వస్తుంది. పౌర్ణమి ఏ నెలలో వస్తుందో అది కార్తీక మాసం. అలాగే మఖా నక్షత్రం ఏదైతే ఉందో ఆ మఖా నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణమి ఇప్పుడే జగల్లగ్నానికి ఇప్పుడే పౌర్ణమి గడిచింది. అయినా పౌర్ణమి యొక్క ఛాయలోనే ఉన్నాం మనం. విశేషం ఏమిటి అంటే ఈ పౌర్ణమి, ఈ మాఘ మాసం అంతా కూడా మనకి ప్రత్యేకంగా శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవత మాఘ పౌర్ణమి అనేటువంటి పర్వదినాన్ని జన్మదినంగా చేసేటువంటి రివాజు గురువుగారు ఆశ్రమానికి పెట్టారు. మన యొక్క ఆశ్రమానికి సంబంధించినటువంటి పీఠ దేవత ఎవరైతే ఉన్నారో ఆ పీఠ దేవత యొక్క పుట్టినరోజుగా మనం ఈ రోజు జరుపుకుంటాం. అందుకోసమని శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవతకి జయము. పరదేవత యొక్క ఆశీస్సులు కరుణామృతములు మన యందు అందరి మీద ప్రవహించుగాక. విశేషం ఏమిటి అంటే ఏ నక్షత్రం కానీ ఏ పర్వదినం కానీ ఆశ్రమానికి సంబంధించినటువంటి పర్వదినాలన్నిటికీ కూడా ఒక బలమైనటువంటి కారణము ప్రమాణము అన్నిటికీ ఉన్నాయి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మాఘ పౌర్ణమి పర్వదినమే శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవతకి పుట్టినరోజుగా ఎందుకు అవ్వాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తే, మాఘమాసం అంతా కూడా మనం మాఘ పంచమిని శ్రీ పంచమి, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు, వాక్కుల యొక్క దేవత అయినటువంటి సరస్వతి ఈ నెలంతా కూడా కొలవబడుతుంది. ప్రపంచానికి
ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం తర్వాత ఒక ఒక కణం 2 కణాలుగా మారింది, 2 కణాలు 3 కణాలుగా మారాయి, చాలా పెద్ద శబ్దం వచ్చింది, శబ్దం తర్వాత ఇదంతా కూడా జరిగింది అని మనకి లౌకికమైనటువంటి ఫిజికల్ గా కూడా, లేకపోతే మనకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే ఉందో, సృష్టి ప్రారంభానికి ప్రధానమైనటువంటి లక్షణాలు మనకి నారాయణోపనిషత్తులోను మిగిలినటువంటి పురాణాల్లోనూ కూడా బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం ఎలాగ అసలు సృష్టి ప్రారంభమైంది అనేటువంటి దానికి నాదము అనేటువంటి దానితోటి ప్రారంభమైంది అని మనకి ఇవన్నీ కూడా చెప్తున్నాయి. నాదము అనేటువంటిది మనం ఈ రోజు నేను మాట్లాడుతుంటే మీకు వినిపిస్తోంది, ఒక మైకు ద్వారా చెవిలో వింటున్నారు, మీరు వినగలుగుతున్నారు అనేటువంటిది, అది బయటికి వెల్లడి అయినటువంటి శబ్దము. దాన్ని మనం శబ్దము అంటాం. అంటే మనకి ఒక ఫిజికల్ ఇయర్స్, చెవులకి వినిపించేటువంటి చర్మచక్షువులు అంటారు. అలాగే ఇంద్రియములు, మనకి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి కనిపించేటువంటిలో ఉన్నటువంటి చెవికి వినిపించేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది బయటకి వచ్చినటువంటి శబ్దం. అయితే దీనికి నాంది, దీనికి ప్రారంభం అగ్ని వాయువుల యొక్క కలయికతోటి మూలాధారం నుంచి నాభి మణిపూరకం మధ్యలో ఉదయించేటువంటి నాదముగా చెప్తారు. ఈ నాదము పైకి ప్రవహించి అది వైఖరి స్వరూపంగా నోట్లోంచి బయటికి వస్తుంది. ఈ మన ఇక్కడ ఉంటాయి గొంతులో ఉండేటువంటి స్వరపేటికలో రకరకాలైనటువంటి కాంబినేషన్స్ తోటి రకరకాలైనటువంటి శబ్దాలు బయటికి వస్తున్నాయి. అదే యోగి ఏం చేస్తాడు అంటే, బయటికి ఆ నాదాన్ని బయటికి రానివ్వకుండా ఇంకా పైకి ఊర్ధ్వగతికి తీసుకెళ్ళి తన యొక్క దేవత యొక్క మార్గాన్ని చూపించినటువంటి గురువు, ఈ రెండిటికి మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా పైకి కరంధ్రము, హృదయము, మూలము, మనం గురు పూజలో చెప్తూ ఉంటాం, కరంధ్రే హృదయే మూలే దేశికాంఘ్రి యుగత్రయం. కరంధ్రము, క అంటే బ్రహ్మస్వరూపం, అంటే సహస్రార కమలాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కరంధ్రము అంటారు. ఆ రంధ్రము యోగులకి వారి యొక్క సమాధి స్థితిలోనే అది రంధ్రంగా మారుతుంది. అది యాక్చువల్గా రంధ్రంగా కాకుండా మనందరికీ కూడా కవరప్ అయ్యే ఉంటుంది. కరంధ్రము, హృదయము, మూలము, ఈ మూడిటి చోట కూడా దేశికుడు అంటే ఎవరైతే మనకి ఇలా చెయ్యి అని చెప్తున్నాడో, ఆదేశించేటువంటి వారు ఎవరైతే గురుస్వరూపులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదుకలు ఈ 3 చోట్ల ఉన్నాయి. ఈ పాదుకలు ఎలా ఉన్నాయి? మూలాధారంలో నీ యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నాయి, హృదయములో మనం కొలిచేటువంటి దేవత యొక్క స్వరూపంగా ఉన్నాయి, సహస్రారంలోనూ అన్నిటికీ ఆద్యుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంగా ఈ 3 పాదుకలు ఉన్నాయి. శబ్దముగా మారకుండా నాదము అనేటువంటిది, నాదాన్ని జనింపచేసి ఆ నాదాన్ని ఈ 3 పాదుకల యొక్క స్థానాల్లోనూ మనం తీసుకు వెళ్ళడమే యోగము, సాధన, వీటన్నిటిలోనూ చెప్పేటువంటి. అయితే ఈ నాదము ద్వారా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటి వలనే ఒక వ్యక్తిలో, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి, వ్యక్తిలో వచ్చేటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి మార్పులు వస్తాయి. ఈ నాదాన్ని శరీరంలో ప్రారంభం చేయడం కోసమనే గురువులు మనకి ఒక మంత్రమనో ఒక స్తోత్రమనో లేకపోతే చదువుకోవడమనో పారాయణ చేయడమనో చెప్తారు. అది తదేకంగా మననం చేయడం ద్వారా నాదం అనేటువంటిది జనించి అది ఊర్ధ్వగతికి వెళ్తుంది. ఇదే మరో కోణంలోంచి చూస్తే కుండలిని యోగముగా ఇంకొక పేరుతోటి ఇంకొక పుస్తకంలోనూ ఇంకొక ఆరాధనలోనూ ఇంకొక యోగంగాను చెప్పబడుతుంది. కానీ జరిగేటువంటి పద్ధతి, జరిగేటువంటి విధానం మటుకు ఇదే. అందుకోసమని ఈ మాఘమాసంలో సరస్వతీదేవి, జ్ఞానానికి నాదానికి స్వరూపమైనటువంటి సరస్వతి, అలాగా
కదలికలతోటి అలా నడిచి వెళ్ళేటువంటి లక్షణం ఉంటుంది కనుక, నాదానికి ఆ లక్షణం ఉంది కనుక పరమేశ్వరికి సరస్వతి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ ఈ ఉపోద్ఘాతం, ఈ సరస్వతి యొక్క పేరు మన పీఠదేవత యొక్క పుట్టినరోజుకి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తే, శ్రీమన్మహారాజరాజేశ్వరి షోడశీ పరదేవత అనేటువంటిది దేవత యొక్క స్వరూపము, దేవత యొక్క పేరు. అది అన్ని చోట్ల అలా ఉంటుంది. అయితే ఒక్కొక్క పీఠంలోనూ అర్చించేటువంటి విధానాన్ని, ఆ పీఠాన్ని ఎవరైతే స్థాపిస్తారో, ఎవరైతే ఆ పీఠం యొక్క పద్ధతిని ఎవరైతే తయారు చేస్తారో, వారు ఆ పీఠంలో ఉండేటువంటి పీఠశక్తి యొక్క స్వరూపాన్ని నిర్ణయించి మన ముందరికి తీసుకొస్తారు. అలా నిర్ణయించి తీసుకొచ్చినటువంటి స్వరూపమే ప్రతాప భారతి షోడశీ పరదేవత. షోడశీ పరదేవత అనేటువంటిది, షోడశి అనేటువంటిది అన్ని చోట్ల కామన్ గా ఉండేటువంటి, అన్ని నామాలకి సమానంగా ఉండేటువంటిది. అయితే ప్రత్యేకత మహాశాక్తాశ్రమము వింధ్యవాసి గ్రామంలో గురువుగారి ద్వారా ప్రారంభం చేయబడినటువంటి విధానంలో అక్కడ ఉన్నటువంటి స్వరూపం ప్రతాప భారతి అని పేరు ఏదైతే ఉందో, ఆ భారతి అనేటువంటిది భా అంటే ప్రకాశము, రతి అంటే అందులో నిమగ్నమై ఉండుట. కేవలము నాదము ద్వారా జనించినటువంటి ప్రకాశంలో నిమగ్నమై ఉండేటువంటిది ఎప్పుడు అదే రథముగా తిరుగుతూ ఉండేటువంటి కేవలము జ్ఞానస్వరూపంగా మనకి పరమేశ్వరిని ఆశ్రమంలో గురువుగారైనటువంటి షోడశీ మహావిద్యాపీఠ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించేది. అందుకోసమని మనకి మాఘమాసంలో నాదస్వరూపానికి సంబంధించినటువంటి విద్య ప్రారంభానికి మనం చూసుకునేటువంటి, మన ఆశ్రమంలో మనం కొలుచుకునేటువంటి శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవతకి సామ్యము. అందుకోసమని ఈరోజు ఒక అవడానికి ప్రతిదినము పర్వదినమే అయినా కానీ ఒక గుర్తుగా ఉంటుంది కనుక ప్రత్యేకంగా నైమిత్తికమైనటువంటి ఒక ప్రత్యేకత వస్తుందని కొన్ని ప్రత్యేక దినాలని కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలుగా గుర్తించడం జరుగుతుంది కనుక ఈరోజు మాఘ పౌర్ణమి ఏదైతే ఉందో, ఈ మాఘ పౌర్ణమి మన అమ్మవారి యొక్క పుట్టినరోజుగా మనకి చెప్పడం జరిగింది. అది మనం అందరం కూడా ప్రత్యేకంగా గుర్తించాల్సినటువంటి. అలాగా ప్రతి పర్వానికి కూడా లాజికల్ గా ఏదో అది అలా జరిగింది కనుక అది అలా ఉంది అనేటువంటిది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి లాజిక్ ప్రతి పర్వానికి మన యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి గురువు గారు చెప్పినటువంటి ప్రతి పర్వానికి ఉంది. ప్రతి పర్వానికి. అందుకోసమని మనం దాన్ని గుర్తించి పరమేశ్వరి యొక్క కృపా కటాక్షాలను మనం పొందాలి. అందుకోసమని ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం పరమేశ్వరుని ఇంకొకసారి మనం అందరం కూడా సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాంగా మనం రాజరాజేశ్వరి శ్రీమన్మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవతని కొలుస్తున్నాం. స్వతసిద్ధంగా మనం ఏ ఫోటోలో చూసినా, లేకపోతే ఫోటోలు అనేటువంటివి చాలా మండేన్ లెవెల్లో ఉన్నటువంటివి. ధ్యాన శ్లోకాల్లో చూసినా సరే రాజరాజేశ్వరిని ఎక్కడ సింహం మీద మనం చిత్రీకరించారు. సింహము అనేటువంటిది కార్యసాధనకై మన కోసము వచ్చినటువంటి హంసస్వరూపము, మనకి తిరగబడి మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి విద్యాస్వరూపంగా వచ్చినటువంటి సింహము మీద ఉన్నటువంటి సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం, సింహవాహనము కలిగి ఉండి మహాసింహాసనము మీద ఉండేటువంటిది. అంటే ఆరాధ్యానికి మనం పూజించడానికి వచ్చేటప్పటికి మనం సింహం మీద పరమేశ్వరి మన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సింహము అనేటువంటిది ధర్మము యొక్క స్వరూపము, పరబ్రహ్మము యొక్క సాధ్యమైనటువంటి స్వరూపం. కనిపించదు, వినిపించదు, ఊహించడానికి కూడా అందనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఒక స్వరూపాన్ని దాల్చి
అంటే మనం ఎంచి వెళ్తున్నాము. వరేణ్యం అంటున్నాము మనం. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ సవిత్రుణ్ణి ఎంచుకొని మనం వారి దగ్గరికి వెళ్తున్నాం. అందుకోసమని సవిత్రుడు అనేటువంటిది, ఆ సవిత్రము అనేటువంటిది అందులో ఉన్నటువంటి శక్తి. ఆ ఎంచుకుని వెళ్తున్నావు కనుక ఎప్పుడైతే మనం ఆ శ్రీమన్ మహారాజరాజేశ్వరి షోడశి పరదేవతని ఎంచుకొని ఒక పూజనీయమైనటువంటి స్వరూపంగా మనం కొలుస్తున్నామో, ప్రతాప భారతి అనేటువంటి నామాంకితమై సింహవాహనము మీద మన దగ్గరికి, మన ఆశ్రమంలో పరమేశ్వరి మనం కొలిచినటువంటి మన పూజలు అందుకుంటోంది. అది అందులో ఉన్నటువంటి విశేషం. సింహవాహనం మీద రాజరాజేశ్వరి ఉండదు కదా అని చెప్పి మనకి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు రావడానికి వెనకాల ఉన్నటువంటి మౌలికమైనటువంటి ప్రమాణం ఇది. అందుకోసమని ఆ పర్వదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందరికి వెళ్తే, మనం క్రితం షోడశీ సత్సంగంలోనూ రైవత మనువు గురించి చెప్పుకున్నాం. 5వ మనువు అయినటువంటి వాడు రైవత మనువు. ఆకాశం నుంచి కిందకి తీసుకురాబడినటువంటి రేవతి నక్షత్రానికి, దుర్ధరుడికి కలిగినటువంటి సంతానం రేవతి నక్షత్రం యొక్క సంతానం కనుక అతడికి రైవతుడు అనేటువంటి పేరు వచ్చి, అయితే దేవి భాగవతంలోనూ ఇదే మార్కండేయ పురాణం మిగిలినటువంటి ఎడిషన్స్ లోనూ కూడా ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఈ దుర్ధరుడికి ఆకాశం నుంచి కిందకి తీసుకురాబడినటువంటి ఋతవాక్కు యొక్క శాపం ద్వారా ఆకాశం నుంచి కిందకి తీసుకురాబడినటువంటి ఆ రేవతి నక్షత్రాన్ని ఈ ప్రముచి వారిద్దరి వివాహ సమయంలోనూ తన యొక్క తపోబలముతోటి తిరిగి నక్షత్ర స్థితిని తిరిగి మళ్ళీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రంగా యథాస్థానంలో మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ కథ దేవి భాగవతంలోనూ మిగిలినటువంటి ఈ మార్కండేయ పురాణానికే ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యాఖ్యలలోనూ మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే, ప్రముచి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క బాగా విశేషమైనటువంటి సాధన చేసినటువంటి వాళ్ళలో ఒకతను ప్రముచి. అతను చేసినటువంటి సాధన ఏదైతే ఉందో అది ఇలాగా ఒక కోపము, ఒక ఋషి యొక్క కోపం వలన కిందకి తీసుకురాబడినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో అలా ఉండడం సమంజసం కాదు. 27+1 అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలు కూడా ప్రపంచాన్ని నడిపించేటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులని వారి యొక్క కర్మఫలాలని నియంత్రించేటువంటి శక్తి కలిగి ఉన్నాయి కనుక అందులో ఒకటి తగ్గితే అది సమంజసం కాదు. కనుక తిరిగి మళ్ళీ ఆ ప్రముచి అనేటువంటి ఋషి ఆ నక్షత్రాన్ని తిరిగి యథాస్థానానికి, ఆకాశంలో ఎక్కడైతే ఉందో ఆ స్థానానికి తిరిగి తీసుకువెళ్ళి, అదే రేవతి నక్షత్రం, ఆ నక్షత్రము అనేటువంటిది భూమికి ఉన్నటువంటి రేఖాంశము, అక్షాంశము, అడ్డంగా ఉండేటువంటి రేఖలు, నిలువుగా ఉండేటువంటి గీతలు. ఈ రేఖాంశము, అక్షాంశము మనము భూమి మీద ఉన్నటువంటి స్థానము మీదకి ఏదైతే నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం ఈ రోజు ఉంది అని అనుకుంటాం. ఈ రోజు ఈ నక్షత్రం వచ్చింది అంటే నక్షత్రం మన ఇంటికి రాదు. పంచాంగంలో ఈ రోజు ఈ నక్షత్రం ఉంది, ఈ రోజు మఖా నక్షత్రం, తర్వాత పూర్వభాద్రపద నక్షత్రం. అయితే తర్వాత ఎక్కడికి వస్తోంది? మన భూమి తిరుగుతోంది కనుక మిగిలినటువంటి ఈ తిరుగుతున్నటువంటి ఇరుసు, మనం ఉన్నటువంటి స్థానము కరెక్ట్ గా మీదకి ఆ నక్షత్రం ఆ సమయానికి వస్తోంది. అందుకోసమని తిరిగి ఆ నక్షత్రం, రేవతి నక్షత్రాన్ని యథాస్థానంలో ఎక్కడైతే ఉందో గతి తప్పకుండా ఈ ప్రముచి పరమేశ్వరి యొక్క కటాక్షంతో తిరిగి ఆ రేవతి నక్షత్రాన్ని సంస్కరించి తిరిగి మళ్ళీ ఎక్కడైతే ఏ స్థానంలో ఉందో ఆ స్థానంలో పెడతారు. పెట్టి ప్రపంచానికి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, మంచి చెడు అనేటువంటిది కర్మఫలాలను నిర్ణయించడానికి పరమేశ్వరుడు పెట్టినటువంటి 2 సూచిక బద్దలు. అందుకోసమని మంచి చెడు అనేటువంటిది 2 ఒకే చోట కొన్ని ప్రమాణాల్లో ఉంటాయి. ఫలానా సమయంలో జన్మము జరగడము, ఫలానా సమయంలో మరణము సంభవించడం అనేటువంటిది కాలాన్ని నిర్ణయించి కర్మఫలము ద్వారా నిర్ణయించినటువంటి పరమేశ్వరుల యొక్క సృష్టి యొక్క విశేషం.
కాబట్టి ఒక విషఘడియ రేవతి నక్షత్రానికి, ఆశ్లేష నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి, అలాగే మేష రాశికి, సింహ రాశికి, తర్వాత మీన రాశికి, మేషరాశి, సింహరాశి కాదు, వృశ్చిక రాశికి, తర్వాత మీనరాశికి, వీటికి ఈ నక్షత్రాలకి, ఈ రాసులకి కొన్ని విషఘడియలు అని కొన్ని ఘడియలు చెప్పారు. అటువంటి ఘడియల్లో కనుక జననం సంభవించినట్టయితే కొన్ని రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. అది ఇతపూర్వం నుంచి, ముందరి నుంచి ఉన్నటువంటి విషయమే, కొత్తగా సడన్ గా మధ్యలో వచ్చినటువంటిది కాదు. అందుకోసమని ఆ ఋతవాక్కు యొక్క సంతానం ఆ నక్షత్రంలో ఆ సమయంలో జననం కలగడం అనేటువంటిది విధి యొక్క విలాసము, విధి యొక్క ఇచ్ఛ, విధి అలా రాయబడి ఉంది కనుక అతనికి జరిగింది తప్పించి అందులో రేవతి నక్షత్రానికి ఏమీ ప్రత్యేకమైనటువంటి దోషాన్ని మనం ఆపాదించనక్కర్లేదు. అందుకోసం తిరిగి దాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచాలి అని ప్రముచి తిరిగి మళ్ళీ ఆ నక్షత్రాన్ని యథాస్థానంలో తీసుకెళ్ళిపోతారు. అయితే ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి? ఈ కథ బానే ఉంది. ఋతవాక్కు గారేమోను ఇలాగా చేతిలో ఉద్ధరణలో నీళ్లు ఉంటే చేతితో నీళ్లు తీసుకుని వెంటనే ఆకాశంలోంచి నక్షత్రం కిందకి రావాలి అంటే ఆ కిందకి నక్షత్రం వచ్చేయడం, అదో కొండ మీద పడ్డం, అది కన్యకగా మారడం, ఈ ప్రముచి గారు తిరిగి మళ్ళీ పెళ్లి చేసేస్తానని చెప్పి తిరిగి మళ్ళీ నక్షత్రాన్ని పైకి పంపించేయడం, ఇదంతా కూడా ఒక కథగా మనకి కనిపిస్తుంది, సీరియల్ కథలా అనిపిస్తుంది వెరైటీగా. అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఈ సాధ్యాసాధ్యాలు, ఇలాగ నక్షత్రాన్ని కిందకి దించడం లేదా నక్షత్రాన్ని పైకి మళ్ళీ యథాస్థానంలో పెట్టడం అనేటువంటిది పరమేశ్వరి యొక్క కటాక్షము వలన మాత్రమే జరిగింది. అది పరమేశ్వరి యొక్క కటాక్షానికి ఎనలేని హద్దులు ఉంటాయి అని చెప్పడానికి మనకి ఇవన్నీ తార్కాణాలు. మనం చేసినటువంటి ఫలితము, మన యొక్క ఆరాధన యొక్క ఫలితము, మన యొక్క సాధన యొక్క ఫలితము అనంతమైనటువంటి ప్రమాణంలో ఉంటుంది. అయితే రేపటి నుంచి మనకి కోపం వచ్చినప్పుడల్లా, మనకి సరిగ్గా లేనటువంటి రోజల్లా కూడా నక్షత్రాలను కిందకి దించేయాలి అనేటువంటిది కాదు, అది సమంజసమైనటువంటి ప్రయత్నము కాదు. కానీ పరమేశ్వరి యొక్క కటాక్షం ఎంత ఎనలేని హద్దులు కలిగి ఉంటుంది అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకోసమని రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి రేవతి నక్షత్రము యొక్క సంతానముగా ఉన్నటువంటి రైవత మనువుగా ఆ మన్వంతరం అంతా కూడా అలా చెల్లింది. తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి మన్వంతరం 6వ మన్వంతరం చాక్షుష మన్వంతరం. ఇతని గురించి కథ మనం డీటెయిల్డ్ గా చెప్పుకోవచ్చు. మనం సగం సగంగా మధ్యలో సగం చెప్పి సగం ఆపకుండా ఒక మన్వంతరము అనేటువంటి కథ మనం డీటెయిల్డ్ గా మనం చెప్పుకుందాం. అందుకోసమని ప్రత్యేకమైనటువంటి చాక్షుష మన్వంతరం గురించి మనం వచ్చే షోడశి సత్సంగంలోనూ చెప్పుకుందాం. 11వ తారీఖుని మహాశివరాత్రి, 11వ తారీఖుని త్రయోదశి చతుర్దశి యొక్క సంధితో కలిగినటువంటి విశేషమైనటువంటి మహాశివరాత్రిగా, అది పర్వదినంగా మనం గుర్తించాలి. గురువుగారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, సంవత్సరంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమయాల్లో మనకి వాటి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఉపదేశాలు లభించాయి. మీరు ఇది చేసుకోండి, మీరు ఇది చదువుకోండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా చెయ్యండి అని ఉపదేశాలు గురువు గారు లేదా గురువులు ఇస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయము, కారణము అనేటువంటివి ప్రాధాన్యంగా వస్తూ ఉంటాయి. అయితే ప్రతి వాటికి కూడా మనం దీక్షా దినము అనేటువంటిది ఆనందంగా ఉన్నా కానీ ఆనందంగా జరుపుకోవడం అనేటువంటిది ప్రతి అటువంటి రకరకాల సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని రోజులు చేసుకోవడం కష్టం. అందుకోసం గురువు గారు అన్నటువంటి విషయం ఏమిటి అంటే, మహాశివరాత్రిని ఒక ఇపాక్లా పెట్టుకోండి, ఒక మైల్ స్టోన్, మైలురాయి. మనకి సంబంధించినటువంటి, మన విద్యకి సంబంధించినటువంటి, మనకి ఉపదేశము వచ్చినటువంటి, అంటే ఉపదేశము అంటే దగ్గర కూర్చుంటే ఆదేశం, నువ్వు ఇలా చేసుకో అని చెప్పినటువంటి దగ్గర కూర్చున్నాడు అతను. ఉపనిషత్తు ఎలాగైతే ఉందో అలాగే ఉపదేశము.
దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. గురువుగారు మీరు ఇది నాకు ఇలా అనిపిస్తోంది, ఏంటండి ఇది అని ఒక ప్రశ్న అడిగాడు. అడిగిన వెంటనే గురువుగారు చెప్పిన దాన్ని ఉపనిషత్తు అంటారు, ఎవరికైనా ఎక్కడైనా సరే. అలాగే ఉపదేశం దగ్గర వచ్చి కూర్చుని, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి దీక్షా విధానాలలో ఎవరికైతే దీక్ష ఇవ్వడం జరిగిందో అటువంటి ఈ అన్ని రోజులకి కూడా ప్రధానంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం, మనం సంపాదించినటువంటి లేదా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి విద్యా స్వరూపంగా వచ్చినటువంటి పరమేశ్వరి యొక్క రకరకాలైనటువంటి నామాలని ఒక్కసారి తలుచుకుని, దాన్ని మనకి ఇచ్చినటువంటి గురుదేవులని ఒకసారి తలుచుకోవడానికి మహాశివరాత్రిని పెట్టుకోమన్నారు గురువు గారు. ఇందులో ఇంకొక విశేషం కూడా ఏమిటి అంటే, మహాశివరాత్రి అనేటువంటిది గురువు గారు అయినటువంటి మన పరమ గురువు గారు అయినటువంటి పరబ్రహ్మానంద మహాస్వామి గారు వారి యొక్క జన్మదినము, వారి యొక్క పుణ్యతిథి కూడా. పుణ్యతిథి అంటే వారు యోగ శరీరాన్ని చాలించి జ్యోతి స్వరూపంగా మారినటువంటి రోజు అని గురువు గారు చెప్పేవారు. ఎవరైతే ఆ రోజు మనసారా ఆ పరమ గురువు గారిని తలుచుకుంటారో వారికి పరమ గురువుల యొక్క స్పర్శ రకరకాలైనటువంటి విధానాల్లో ఎదురుకుండా వచ్చి కనిపిస్తారు అని మనం చెప్పలేము. కానీ అలా కనిపించినటువంటి, అలాంటి దర్శనం ఇచ్చినటువంటి వారు, అలాంటి ఆశీర్వచనం పొందినటువంటి వారు ఉన్నారు. కొందరికి వారి యొక్క అనుభూతి ఒక్కొక్కలా కలుగుతుంది. అది ప్రత్యేకమైనటువంటి వారి యొక్క ప్రసాదం మనకి. అందుకోసమని అది ప్రశాంతమైనటువంటి ఆశ్రమ వాతావరణంలో అటువంటి అనుభూతి మనందరికీ కూడా కలగాలి. దానికోసం మనం ఎలాగైనా సరే ప్రయత్నం చేసి ఉండాలి. కనుక శివరాత్రి అనేటువంటిది మనందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి పర్వదినం కనుక ఆ రోజుని ఈశ్వరుల యొక్క సమిష్టి స్వరూపము, తర్వాత మనం చేతులతో చేసుకునేటువంటి కర్మలలో ఉత్కృష్టమైనటువంటి కర్మగా చెప్పుకునేటువంటి లింగార్చన ఏదైతే ఉందో, పార్థివ లింగార్చన చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్తారు. పార్థివలింగము అంటే పృథ్వీతోటి తయారు చేసినటువంటి లింగ స్వరూపంగా తయారు చేసి మళ్ళీ పృథ్వీలో దాన్ని మళ్ళీ మనం కలిపేస్తాం. అది పార్థివ లింగారాధన అంటారు. అందుకోసమని ఆ రోజుని మనం చేసుకుందాం అనుకుంటున్నాం. అయితే దీంతో పాటుగా మనకి 1 సంవత్సరం నుంచి నడుస్తున్నటువంటిది, సహజీవనం చేస్తున్నటువంటి ఒక మహామారి మనతో పాటుగానే ఉంది. ఆ మహామారి ఈ మధ్య కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతోంది కూడా. కొత్త సిమ్టమ్స్, కొత్త వేషాల్లోనూ మన దగ్గరకు వస్తోంది అని అంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం దగ్గర ఈ క్రతువుని చేసేటువంటి విధంగానే ప్రస్తుతానికి కూడా ఆలోచన ఉంది. పరమేశ్వరి యొక్క కృప వలన, పరమేశ్వరి యొక్క ఆశీర్వచనం చేత, గురువు గారి యొక్క ఆశీర్వచనం చేత వారు సక్రమంగా చేయించగలరనేటువంటి, మనందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా గురువు గారు ఈ క్రతువుని పూర్తి చెయ్యగలరనేటువంటి ఆలోచనే ప్రస్తుతం వరకు ఉంది. ఏ రకమైనటువంటి మార్పు ఆలోచనలు లేదు. అందుకోసమని మనందరం కూడా 10వ తారీఖు సాయంత్రం నుంచి శివరాత్రి వ్రతం అనేటువంటి ఆచమనం చేసి, ఆ రోజు నుంచి బాగా మనకు ఉన్నటువంటి వ్రత నియమము ముందర రోజు సాయంత్రం నుంచి ప్రారంభం అవుతుంది. శివరాత్రి నియమం త్రయోదశి ఎప్పుడైతే వచ్చిందో, ఛాయ త్రయోదశి దగ్గర నుంచి ప్రారంభం చేస్తారు వెళ్ళి, తర్వాత చతుర్దశి వెళ్ళి, తర్వాత రోజు చతుర్దశిల సంధితో కూడినటువంటి లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రిగా చెప్పారు, అమావాస్య కాదు. అందుకోసమని మనం 10వ తారీఖు సాయంత్రమే వ్రతాన్ని మనం వ్రత సంకల్పం చెప్పుకుని, అవకాశం ఇచ్చిన విధంగా గురువు గారి యొక్క నామం మనం చెప్పుకుందాం. అందరూ వీలైనంత ప్రయత్నం ఆశ్రమానికి వచ్చేలాంటి ప్రయత్నం చేయండి. రాలేనటువంటి వారు ఎక్కడైతే ఉన్నారో వారు ఇందాక మనం అనుకున్న విధంగా ఆ రోజు మన యొక్క రకరకాలైనటువంటి
అంటే ప్రత్యేకమైనటువంటి మనకి వచ్చినటువంటి ఉపదేశాలన్నిటికీ కూడా ఒక మైల్ స్టోన్, ఒక మైలురాయిగా మనం ఒక పర్వదినంగా పెట్టుకుని మనం గురువుగారి దగ్గర నుంచి తెలుసుకున్నటువంటిది, గురువు గారి ద్వారా వచ్చినటువంటి విద్యని ఇంకొకసారి నమస్కారం చేసుకుని ఆ రోజు మనం చేసుకుని పెద్ద గురువు గారిని జ్ఞాపకం చేసుకుని అందరం కూడా వీలైనంత వరకు కూడా వారి యొక్క కరుణకి పాత్రులవుతాం. అది ప్రస్తుతం ప్రయత్నం. అందుకోసమని అలాగా ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్లో ఏమిటి అంటే ఉషా, ఛాయా, పద్మిని, సంధ్య లేదా సౌజ్ఞ అంటారు. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనేటువంటిది సూర్యనారాయణుడి యొక్క మూలమైనటువంటి స్వరూపం. అంటే ఒక సూర్యారాధన మాత్రమే కాకుండా సౌరము అనేటువంటి దానికి మూలమైనటువంటి సౌరము ఎలాగైతే శాక్తేయం ఉందో, శాక్తేయానికి శక్తి ప్రధానం అవుతుంది, శైవానికి శివుడు ప్రాధాన్యం అవుతాడు, వైష్ణవానికి విష్ణువు ప్రాధాన్యం అవుతాడు. ఇవి ఏవి కూడా చిన్నవి పెద్దవి అనేటువంటివి కావు. వీటిల్ని 6 దర్శనాలు అని మనకి చెప్పారు. దర్శనాలు అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకునేటువంటిది స్కూల్ ఆఫ్ థాట్ లేదా స్కూల్ ఆఫ్ వర్షిప్. ఈ షడ్దర్శనాలలో బ్రాహ్మ దర్శనం గాయత్రి స్వరూపంగా, కర్మ ప్రాధాన్యంగా, వైదికమైనటువంటి విధులతో చేసేటువంటి దాన్ని ఏదైతే ఉందో అది బ్రాహ్మ దర్శనము అంటారు దాన్ని. ఇందులోనూ ప్రధానంగా మనకి అగ్ని కార్యము, అగ్నిని మనం పోషించడం, రకరకాలైనటువంటి అగ్నులు, వాటికి చేసేటువంటి విధానాలు, అర్చిరాది మార్గము ఏదైతే ఉందో అందులోంచి వచ్చేటువంటి జ్యోతి, ఇవన్నీ కూడా కారణం అవుతుంది. ఇది బ్రాహ్మ దర్శనం. అలాగే శాక్తేయం, అలాగే శైవము, అలాగే వైష్ణవము, అలాగే గాణాపత్యము, అలాగే సౌరము. ఈ 5 కాకుండా ప్రత్యేకమైనటువంటి జ్ఞాన విధానంతో ప్రత్యేకంగా ఉండేటువంటి ఇంకొక విధానాన్ని సౌగతము అంటారు. దాన్ని బౌద్ధ దర్శనం. విష్ణుమూర్తి యొక్క 9వ అవతారమైనటువంటి గౌతమ బుద్ధుడు కాదు. గౌతమ బుద్ధుడు, మనం చూసేటువంటి గౌతమ బుద్ధుడు ఒక రిలీజియస్ లీడర్ కాకుండా విష్ణువు యొక్క అవతారమైనటువంటి బౌద్ధ అవతారం ఏదైతే ఉందో, కల్కికి ముందర వచ్చేటువంటి అవతారం, అది జరిగింది. అందుకోసమని ఆ అవతారం ప్రాధాన్యంగా చెప్పినటువంటి, జ్ఞానం ప్రాధాన్యంగా చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది 6వ దర్శనం. ఈ 6 దర్శనాలు కూడా మౌలికమైనటువంటివి, సామాన్యమైనటువంటివి కావు. ఒకదానికంటే ఎక్కువ, ఒకదానికంటే తక్కువ అనేటువంటిది కాదు. ఇందులో గాణాపత్యము అంటే వారికి గణపతి ప్రధానమైనటువంటి దేవత అవుతుంది. వారింట్లో కొలుచుకునేటువంటి పంచాయతనలో మధ్యలో గణపతి ఉంటారు. సౌరానికి సూర్యుడు మధ్యలో ఉంటాడు. సో ఇలాగా ఇవి ఆది శంకరాచార్యులు, బౌద్ధం ప్రబలిపోయింది. బౌద్ధం ఎలా ప్రబలింది? మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ కదా, ఏముంది, కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది. బౌద్ధం ఏమిటి చెప్పింది? గుండు కొట్టించేసుకోండి, కాషాయ బట్టలు వేసుకోండి, యాచన చెయ్యండి. ఇంటికి యాచనకి వచ్చినటువంటి వాడిని కాదనకూడదు అనేటువంటి రూల్ ఉంది కదా, కాబట్టి ఎంతో కొంత ఎక్కడో అక్కడ దొరుకుతుంది. ఇలాగా పాషండ మతాలు బాగా ప్రబలిపోయాయి. ఆ సమయంలో మనకి 5 to 7 BC మధ్యలో ఆది శంకరాచార్యులు వచ్చి, అలా కాదు, ప్రత్యేకమైనటువంటి పూజా విధానములు, నిత్య నైమిత్తికాదులు, వీటన్నిటినీ కూడా ఆయన రివైవ్ చేశారు. ద్రవిడానంద అనేటువంటి మన యొక్క 171 గురువుల పేర్లలోనూ ఆది శంకరాచార్యుని యొక్క దీక్షానామము ద్రవిడానంద అనేటువంటి నామధేయంతో మన యొక్క 171 గురువుల యొక్క జాబితాలోనూ ఆయన ఉన్నారు. ఆదిశంకర్ 171 గురువుల్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో మనకు ఉన్నటువంటి మిగిలినటువంటి లీడర్స్ అందరూ కూడా మనకి కనిపిస్తారు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు. అలాగా ఆది శంకరాచార్యులు వచ్చి ఈ దేవతారాధన అనేటువంటి దాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి
దర్శనాలు కాన్సెప్ట్ ఆయన తీసుకురాలే, దర్శనాలు ముందరి నుంచే ఉన్నాయి. కానీ దర్శనాల్లో పంచాయతనము, ఆదిత్యం, అంబిక, విష్ణు, ఆదిత్య, అంబిక, విష్ణువు, శివుడు, గణపతి, ఈ ఐదుగురిని ప్రధానమైన సూర్యుడు, ఈ ఐదిటిని ప్రాధాన్యంగా తీసుకుని మధ్యలో ఎవరిదైతే ప్రాధాన్యమైనటువంటి మార్గం ఎవరిదైతే అవుతుందో వారికి శక్తి పంచాయతనంలో శక్తి మధ్యలో ఉంటుంది, శివ పంచాయతనంలో శివుడు మధ్యలో ఉంటాడు, గణపతి పంచాయతనంలో గణపతి మధ్యలో ఉంటాడు. మిగిలినటువంటి వాళ్ళు ఆయా దిక్కుల్లో వాళ్ళు అక్కడ ఉపాంగభూతాలుగా అవుతారు. అందుకోసమని ఇలాగా సౌరాన్ని పూర్తి విద్యలో చూసేటువంటి, పూర్ణంగా కొలుచుకునేటువంటి వాళ్ళు ఈ ఉషా పద్మిని ఛాయ సంజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. కేవలం సూర్యుడుగా చూడరు. నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యుడికి కహోల్కుడు అని పేరు. సో అలా సూర్యుడిగా కహోల్కుడి యొక్క సాధన కాకుండా పూర్తి సూర్యనారాయణ ఆరాధన చేసేటువంటి వాళ్ళు 4 సంధ్యలకి 4 ప్రతీకలుగా అతని యొక్క శక్తులు అన్నమాట. సూర్యుని యొక్క శక్తులు సంధ్య, ఉష అనేటువంటిది పొద్దున్న ఉన్నటువంటి సంధ్యా సమయం. సో అతనికి ఉన్నటువంటి ఛాయ అనేటువంటిది సాయం సంధ్యా సమయం, పద్మిని అనేటువంటిది మధ్యాహ్నం ఉన్నటువంటి సమయం. అలాగా 4వ సంధ్య ఏదైతే ఉందో అది గురువుగారు ప్రత్యేకంగా 4వ సంధ్య యొక్క సంధ్యావందనము కూడా మనకి పెద్ద గురువు గారు చెప్పారు అని చెప్పారు. లౌకికమైనటువంటి వైదిక విధానంలో 3 సంధ్యలే చెప్తారు. కానీ సన్యాసాశ్రమం స్వీకారం తీసుకున్నటువంటి, మంత్ర సన్యాసం తీసుకున్నటువంటి వారికి మన ప్రత్యేకమైనటువంటి శాక్తేయ మార్గంలో 4వ సంధ్య కూడా ఉంది. 4వ సంధ్యకి ఇది గాయత్రి, 4వ సంధ్యకి వీళ్ళు ఋషులు, 4వ సంధ్యకి వీళ్ళు దేవతలు, వీళ్ళు ఉపదేవతలు అనేటువంటి డివిజన్ కూడా గురువు గారు రాసి పెట్టారు. అందుకోసమని 4వ సంధ్య కూడా ఉంటుంది. దాన్నే తురీయ సంధ్య అంటారు, అర్ధరాత్రి సమయం, రెండవ జాము. అందుకోసమని ఈ దేవతలతోటి చూసేటువంటి సూర్యనారాయణుని మనం అలా పిలుస్తాం. ప్రత్యేకంగా ఈ మాఘమాసం సూర్యనారాయణునికి మనం పెట్టుకున్నాం ఒక విశేషంగా. ఎందుకంటే రథసప్తం వస్తుంది కనుక రథసప్తంతో పాటుగా ఆ నెలంతా కూడా కార్తీక మాసాన్ని శివుడికి అలకేట్ చేశాం. శివుడు చెప్పలేదు నాకు ఈ మాసంలో మాత్రమే పూజ చేయండి అని, మనం అలకేట్ చేసుకున్నాం మన సౌకర్యం కోసం. మనం పెట్టుకున్నటువంటి ఒక కన్వెన్షన్. అందుకోసం కన్వెన్షన్ ప్రకారం మనం మాఘపు ఆదివారాలని ప్రత్యేకంగా మనం సూర్యనారాయణుడికి మనం చేస్తాం. సూర్యుని యొక్క కాంతి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, అనంతమైనటువంటి కాంతి స్వరూపాలు, వీటినే చాందోగ్య ఉపనిషత్తు మధుపుత్రులు అంటుంది. సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు సూర్యుని యొక్క కాంతిలోనే మళ్ళీ తిరిగి కలిసిపోతున్నాయి. దీన్నే మధు విద్యగా చెప్పింది చాందోగ్యోపనిషత్తు. సరే, మనం అందులోకి వెళ్ళక్కర్లేదు. కానీ ఏంటి అంటే, మనం సూర్యనారాయణ స్వామిని పూర్తిగా కొలుచుకునేటువంటి వాళ్ళు ఈ మాఘమాసాన్ని ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి త్రుచ, అరుణము, సౌరము, మహాసౌరము ఆది మొదలైనటువంటి వారి మంత్రాలు ఉన్నాయి కనుక ఆ మంత్రాలతోటి సూర్యనారాయణ స్వామిని కొలుచుకుంటారు. ఇది కొలుచుకునేటువంటి మార్గం. కాబట్టి ఏ రకమైనటువంటి డౌట్ ఉన్నా కానీ, ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ప్రత్యేకంగా అడిగినట్టయితే మనం దాన్ని ఈ రకంగా క్లారిఫై చేసుకుని ఒక ప్రత్యేకంగా కాకుండా అందరికీ కూడా ఉపయోగపడేలాంటి అవకాశాలు దొరుకుతాయి. మనం రైవత మను యొక్క కథ మనం చెప్పుకున్నాం. అందుకోసం కథలా ఉంది. కానీ ఆ కథ ఒక జరగడం అనేటువంటిది, కథ అలా సంభవించింది. ఇది మనకి దేవీ భాగవతం వీటిలో కూడా మనకి ఈ కథ వస్తుంది. ఈ కథ పరమేశ్వరి యొక్క కటాక్షము, పరమేశ్వరి యొక్క ప్రభావానికి ఒక సూచికగా ఈ కథ. అసలు మనం ఊహించలేనటువంటి నక్షత్రము అనేటువంటిది మనకి సూర్యుడు ఎలాంటి వాడో మిగిలినటువంటి నక్షత్రాలు కూడా సూర్యుడు లాంటివి. నిరంతరం అందులోంచి కాంతి, వేడి అలా వస్తూ ఉంటాయి.
వాటినే మనం మోడర్న్ గా మాట్లాడుకోవాలి అంటే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ అలాగ జరుగుతూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఎనర్జీ యొక్క హాఫ్ లైఫ్ 0 అయిపోయే వరకు అది అలా జరుగుతూ ఉంటుంది. ఆ న్యూక్లియర్ ఆ ఫిసైల్ మెటీరియల్ అలా ఉంటుంది వాటిలో. సూర్యుడు లాంటివే మిగిలినటువంటి నక్షత్రాలు. సూర్యుడు కూడా భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం కనుక మనకు అలా కనిపిస్తాడు. సూర్యుడు కూడా స్టారే అంటారు. అందుకోసమని అంత విశేషమైనటువంటి నక్షత్రాన్ని భూమి మీదకి తీసుకురావడం అనేటువంటిది ఆ ఋతవాక్కు యొక్క శక్తికి ఒక సూచన. అయితే శక్తి ఎలా వచ్చింది? ఋతవాక్కు నిరంతరము గాయత్రి మహావిద్య ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్రాహ్మ దర్శనం, వైదికమైనటువంటి మార్గంలో ఏదైతే సవితృ శక్తి ఉందో, సవితా శక్తిగా ఉండేటువంటి సూర్యుని యొక్క శక్తి అయినటువంటి సవితృ శక్తిని అతడు కొలుచుకున్నాడు కనుక అతడికి అంత శక్తి వచ్చింది. ఆకాశం నుంచి నక్షత్రాన్ని కిందకి తీసుకొచ్చేటువంటి శక్తి అతనికి వచ్చింది. అయితే తీసుకొచ్చేయడం చేశాడు, కానీ మళ్ళీ అక్కడ పెట్టాలి కదా. అందుకోసం దాన్ని ప్రముచి గారు పూర్తి చేశారు. మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ఇరుసు తప్పకుండా తిరిగి మళ్ళీ చేశారు. ఇది మనకి ఒక కథ, పరమేశ్వరి యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి కథగా మనకి పురాణంలో వచ్చింది. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి వచ్చే షోడశి సత్సంగంలోనూ 6వ మనువు అయినటువంటి చాక్షుష మనువు గురించి మనం మాట్లాడుకుందాం. అతని యొక్క అసలు ఆ మన్వంతరం ఎలా వచ్చింది. 6, 7, 8 8వ మన్వంతరం అనేటువంటి సావరణి ఏదైతే ఉందో ఆ మన్వంతరంలో మనకి సప్తశతి చెప్పినట్టుగా వస్తుంది. మొత్తం మార్కండేయ పురాణానికి తలమానికమైనటువంటి, ప్రస్తుతానికి శాక్తేయానికే తలమానికంగా శాక్తేయ మార్గాన్ని సూచించేటువంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విధానాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం సప్తశతి మార్గము. సో ఆ మార్గాన్ని సూచించేటువంటి 8వ మనువు సావరణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమ, అష్టమ మనువులో జరిగింది. అందుకోసమని ఆ మనువుకి సంబంధించినటువంటి చరిత్రలు అవి ముందర మనకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కూడా ఈ పురాణాన్ని జాగ్రత్తగా మనం స్వీకరిద్దాం, తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. బాగుంది. కలుద్దాం మళ్ళీ. శ్రీమాత్రే నమః.